గుడ్డోడి పల్లెమ్మ గడ్డికి వెళ్తే చోటోడి పల్లెమ్మ తీసుకొయితే పోవాకైతే సున్నమున్నాదే నేను పోవాకైతే అనే లప్కి ఉంటే ఉందని చెప్పాలా లేదంటే లేదని చెప్పాలా ముంగి తొరినట్టు కొడతావు ఆడదానా ఓరి పోరా బడి పోలేరా ఈ రోజు బడి లేదు సెలవు ఉన్నప్పుడు పోయినావు ఇంకా సకదానంగా సెలవు అంటున్నావు నేను పోతా పో నీకెందుకు ముసలానే చూసినా పోరానికి ఎంత మకరం ఉంది ఈ మకరములు అన్నమాట ఓ పిల్లగా ఏంది ఎన్ని రోజులు ఉతక తిరుగుతావు ఏమైనా పని చేయకపోయినా ఏం తిరుగుతా నా ఇష్టం పని చేయకపోతే పిల్లని అడుగుతాయా నీకు మీ మనవరాలను చేసుకుంటా ఓ రజోడుగా కుట్టాలంట అగ్గా జమ్మడి కొడుకు వెళ్ళి చూడు టిపిలకి వెళ్ళి ఏం పని మరి మొదల పని తాగావుగా అబ్బా ముత్యాలు రాలిపోతున్నా నవ్వుతుంటే మీరు ఏం రా ఎటకారాలు ఆడుతున్నావు మరి నన్ను యూజ్ ఎందుకు నవ్వుతున్నారు నువ్వు సకదానంగా ఉన్నావని నేను యూజ్ నవ్వుతున్నావయ్యా మరి ఎట్లున్నా అని నవ్వుతున్నావు కొద్దిగా లేరిన కొద్దిన్నట్టున్నావు దీని తల్లి మా నాయన పిలుస్తున్నాయంటారు నాయన చెప్పడు గుడ్డోడి పల్లెమ్మ గడ్డికి వెళ్తే చోటోడి పల్లెమ్మ తీసుకొయితే పోవాకైతే సున్నమున్నాదే నేను పోవాకైతే అనే లప్కి ఉంటే ఉందని చెప్పాలా లేదంటే లేదని చెప్పాలా ముంగి తొరినట్టు కొడతావు ఆడదానా ఓరి పోరా బడి పోలేరా ఈ రోజు బడి లేదు సెలవు ఉన్నప్పుడు పోయినావు ఇంకా సకదానంగా సెలవు అంటున్నావు నేను పోతా పో నీకెందుకు ముసలానే చూసినా పోరానికి ఎంత మకరం ఉంది ఈ మకరములు అన్నమాట ఓ పిల్లగా ఏంది ఎన్ని రోజులు ఉతక తిరుగుతావు ఏమైనా పని చేయకపోయినా ఏం తిరుగుతా నా ఇష్టం పని చేయకపోతే పిల్లని అడుగుతాయా నీకు మీ మనవరాలను చేసుకుంటా ఓ రజోడుగా కుట్టాలంట అగ్గా జమ్మడి కొడుకు వెళ్ళి చూడు టిపిలకి వెళ్ళి ఏం పని మరి మొదల పని తాగావుగా అబ్బా ముత్యాలు రాలిపోతున్నా నవ్వుతుంటే మీరు ఏం రా ఎటకారాలు ఆడుతున్నావు మరి నన్ను యూజ్ ఎందుకు నవ్వుతున్నారు నువ్వు సకదానంగా ఉన్నావని నేను యూజ్ నవ్వుతున్నావయ్యా మరి ఎట్లున్నా అని నవ్వుతున్నావు కొద్దిగా లేరిన కొద్దిన్నట్టున్నావు దీని తల్లి మా నాయన పిలుస్తున్నాయంటారు నాయన చెప్పడు